ఎవరైనా సరే ఐక్యూ టెస్ట్ చేసి వీడికి ఐక్యూ లో ఉంది అని చెప్పారు అంటే అలాంటి టెస్ట్ పనికిరాని టెస్టు. ఓకే, ముందు మనకు మైండ్ సెట్. ఈ ఐక్యూ అనేది ఒక రిఫరెన్స్. ఇప్పుడు షుగర్ టెస్ట్ చేయించుకున్నారు, షుగరు ఎక్కువ ఉంది, ఏం చేయాలి? తగ్గించుకోవాలి. ఓకే, అయితే రంగాన్ని బట్టి ఐక్యూ పెంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని చెప్తారా ఏమైనా, ఏ రంగానికి ఎలాంటి? ఆబ్వియస్గానండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తా, ఆ చేంజెస్ ఎందుకు చేంజ్ అవుతుంది అనేటువంటిది. చాలా అంటే ప్రామినెంట్ నేమ్సే తీసుకుందాం. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఆయనే చాలాసార్లు చెప్పుకున్నాడు, నేను చాలా ఇంట్రోవర్ట్, ఎవరిని కలిసేవాడిని కాదు. చిరంజీవి గారు చెప్తారు, సురేఖ గారు చెప్తారు, ఎవరిని కలవకుండా ఒక రూమ్లో ఉండేటువంటి వాడు ఆయన. సో అలా ఉండేటువంటి వాడు. కానీ ఒక నాయకుడిగా ఎదగాలి అంటే మనకు కావాల్సినటువంటి 3 ఇంపార్టెంట్ ఇంటెలిజెన్సెస్ ఇక్కడ ఉన్నాయండి. క్రిస్టలైజ్డ్ ఇంటెలిజెన్స్, నేను ఇందాక అన్నాను కదా, ఆ వొకాబులరీ కానివ్వండి, ఫ్యాక్ట్స్ కానివ్వండి, ఆ ఇన్ఫర్మేషన్ చాలా చేతి వేళ్ళ మీద ఉండాలి వాళ్ళకి. సో ఆ మెమరీ ఉండాలి. సో అది ఆయన బుక్స్ చదువుతూ ఉండేవాడు, దాంట్లో ఏ ఇబ్బంది లేదు ఆయనకి. బుక్స్ చదవటం, నేర్చుకోవటం, మార్చుకోవటం చాలా ఇష్టం అతనికి. రెండోది వచ్చేటప్పటికి ఏమవుతుందంటే అండి, సోషల్ అండ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. మరి ఈయన సోషల్ ఇంటెలిజెన్స్ తక్కువ ఉన్నట్టే కదా, ఎవరితో కలవకుండా చాలా ముభావంగా ఒక చోట ఉండేటప్పుడు. కానీ ఇప్పుడు నాయకుడిగా ఎలా ఎదిగాడు అంటే అక్కడ ఆయనకున్నటువంటి సోషల్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎంత వేగంగా పెరిగినట్టు. దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ నెంబర్ 1. ఎగ్జాంపుల్ నెంబర్ 2, నారా లోకేష్ గారిని తీసుకుందాం. నారా లోకేష్ గారిని తీసుకునేటప్పుడు ఒక 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల క్రితం ఆయన మాట్లాడేటువంటి భాష మీద, ఆయన మాట్లాడేటువంటి తీరు మీద ఎన్నో అవహేళనలు ఉన్నాయి. కానీ ఇప్పుడు 6 years తర్వాత ఇప్పుడు మనం చూస్తే ఎంత మార్పు ఉందండి. సో ఇక్కడ ఆ క్రిస్టలైజ్డ్ ఇంటెలిజెన్స్ మనం ఏదైతే అనుకుంటున్నామో, ఆయన చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నాడు, తెలుగు మీద పట్టు లేదు. సో కాబట్టి అక్కడ ఇబ్బంది పడ్డాడు. కానీ ఆయన ప్రయత్నం చేశాడు, ఈరోజు ఎంత చేంజ్ వచ్చిందండి. రైట్, ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, నారా చంద్రబాబు నాయుడు గారిని చూద్దాం. ఒక లీడర్కి సోషల్ అండ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నాకు ఎంత స్కిల్స్ అయినా ఉండి నా ఎమోషన్స్ నేను కంట్రోల్ లేకుండా వచ్చిన వాళ్ళ మీద అరిచి, లేకపోతే నా యొక్క ఎమోషన్స్తో కంట్రోల్ లేకుండా మాట్లాడితే ఎంత దారుణంగా ఉంటుందండి. వాళ్ళు వెంటనే ఇది అవుతారు. ఆయన సుమారుగా 40 సంవత్సరాలు దాంట్లో మనం చూస్తే, మన మీడియా చాలా భూతద్దం వేసి చూస్తాం, ఏదో 4-5 సందర్భాల్లో తప్ప ఆయన ఎక్కడ దొరకడు. అంటే మాట్లాడే దాని మీద ఎంత పట్టు చూడండి. అంటే ఆయనకున్న సోషల్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎట్ ద హైయెస్ట్ పీక్ ఉన్నాయి. సో ఈ విధంగా ఒక